హైవేస్ పేద షియం జస్ట్ అఫిడవిట్లో చూపెట్టింది 774 కోట్ల రూపాయలు. ఇది అఫీషియల్గా చూపెట్టింది అంతే. ఇంకా అన్అఫీషియల్ అంటే ఇంకా వేల కోట్లు ఉంటాయి, నో డౌట్ ఇందులో. అందుకే కదా 26 కేసులు, 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఏకంగా ఈ మన ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులు ఒకటి వచ్చేసి జాతీయతను అవమానపరచని చెప్పేసి అదొక కేసు కూడా ఉంది. సో ఆయన చరిత్ర గురించి ఆల్రెడీ ఉదయం కేసుల సంగతి మాట్లాడుకున్నాను. నేను ఇప్పుడేం మాట్లాడాలి మరి? నేను పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ ఉంటారు కదా, పేటీఎం కుక్కలు కానీ ఈ వైసీపీ వాళ్ళు కానీ ఆ పవన్ కళ్యాణ్ ఎఫిడవిట్, జగన్మోహన్ ఎఫిడవిట్ రెండు పక్క పక్కన పెట్టండి. ఛీ వైసీపీ అంటారు, జై జనసేన అంటారు. పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు సంపాదించి 114 కోట్లు, గవర్నమెంట్ ట్యాక్స్ రూపాయన కట్టింది 65 కోట్ల 70 కోట్లు చిల్లర. అందులో ట్యాక్స్, తర్వాత జిఎస్టీ. ఆ తర్వాత అతను తీసుకున్నటువంటి అప్పులే 64 కోట్లు చిల్లర. ఇందులో 47.5 కోట్లు వచ్చేసి ఈ సినీ ఇండస్ట్రీ చెందిన వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. అందులో వాళ్ళ వదినమ్మ సురేఖ్ గారి దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడు. ఇంక రేమైనా ఇంకో మొత్తం 15 మంది. అందులో విజయలక్ష్మణ్ ఎవరు ఉన్నారు, ఆమె అయితే 8 కోట్లు ఇచ్చున్నారు. అండ్ ప్రొడక్షన్ హౌస్ల దగ్గర నుంచి కొంతలా. ఆ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఇందులో మరలా ఈ మనిషి ఈ జనసేన పార్టీకి సంబంధించి విరాళం ఇచ్చింది కానీ, అండ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వచ్చేసి కొంత, ఈ కేంద్ర సైనికులకు సంబంధించేసి వాళ్ళ రిలీఫ్, వాళ్ళ యొక్క యూనియన్కు ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళకి 1 కోటి రూపాయలు, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు, ఏపీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ 50 లక్షలు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ 50 లక్షలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ సర్వీస్ ఏదో ఉంటే దానికి 35 లక్షలు ఇంకోటి దేనికి ఇచ్చినాడు. ఇలా 3.5 కోట్లు వచ్చేసి వీళ్ళకి, పైన వచ్చేసి 17 కోట్లు సంథింగ్ ఎంత వచ్చేసి జనసేన వాళ్ళకి సంబంధించి. ఇందులో మరల కౌలు రైతులు మరణించున్నారే వాళ్ళకి పరిహారం కింద కొంత అమౌంట్. ఇలా చెప్పుకుంటూ పోతే రేణుదేశం మొన్న ఒక మాట చెప్పింది, వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఉన్నది, అది మాకు సంబంధించిన విషయం, అది మీకు సంబంధం లేదు అసలు. మా వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరం. ప్రజలంటే ఆయనకి పిచ్చి. రాజకీయాల్లోకి వచ్చినా రాజకీయాలకు రాకపోయినా డబ్బు అనేది ఎప్పుడు ఆయన ఉంచుకోడు, జనాలకు ఏదో ఒక రూపాయలు ఇచ్చేస్తూనే ఉంటాడు. ఇటువంటి మనిషిని నేను చూడలేదు, గొప్పగా చెప్పింది. ఆమె చెప్పాక రోజే మిగతా వైసీపీ నోర్లు పడిపోయినాయి. అండ్ ఇదేంటి ఇట్టమాటింది అట్టమాటింది మళ్ళీ ఏదో అన్నారు. ఈవిడ పోసానికి ఇష్టం వచ్చేది గబ్బు ఏదేదో మాట్లాడేస్తా ఉన్నారు. అసలు ఆ మనిషి గురించి మాట్లాడతాం తక్కువ, వచ్చి వద్దని నేను వదిలేశాను. సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను అంతే. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు వచ్చేసి 774 కోట్లు. అది కూడా ఎలా? 5 సంవత్సరాల్లో పెరిగింది 275 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో పెరిగిన ఆస్తి 275 కోట్లు. ఏది? రూపాయి మాత్రమే తీసుకునే పేద షియం ఈ 5 సంవత్సరాల్లో సంపాదించిన డబ్బు 275 కోట్లు. ఎట్లా వచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు అంతా? భారతీయ సిమెంట్స్, కార్మియల్, ఏషియా హోల్డింగ్స్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్, సరస్వతి పవర్, సిలికాన్ వెండర్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత హెల్విన్ టెక్నాలజీస్, తర్వాత ఆకాష్ రియాలిటీస్, ఇవన్నీ కంపెనీలు వాళ్ళవి. ఒకటైనా వైఎస్ రాజశేఖర్ పేరు ఉందా, రాజిరెడ్డి పేరు ఉందా? ఉండవు. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కదా, వాళ్ళకి నచ్చిన పేర్లు. మరి ఇక్కడేంటి? యూనివర్సిటీల పేర్లు మార్చేస్తారు, రోడ్ల పేర్లు మార్చేస్తారు, పథకాల పేర్లు వచ్చి వాళ్ళు నచ్చిన పెట్టుకుంటా ఉంటారంటే పిచ్చర్లో. మరి మనం ఎరిపప్పులో గుజరాన్లో వాళ్ళ ఆట సాగుతున్నాయి. సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు, చెప్పే మాటలు ఇంకా నిజమని నమ్ముతున్న అమాయకులు ఉన్నారే, వాళ్ళని మార్చలేనే నా తాపత్రయం అంత. పవన్ కళ్యాణ్ ఇంకా ద్వేషిస్తూ విమర్శిస్తూ పిచ్చి కోతలకు వస్తున్నారు పేటీఎం కుక్కలు. అరే పవన్ కళ్యాణ్ ఖాళీ గోటికి సరిపోర్రా మీరు. ఆ మనిషి సంపాదించినంత ప్రజలకే పెడుతున్నాడు, ఇంకా అప్పుల్లో ఉన్నాడు, తెలుసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదైతే మనకు నిజం కేక్. అసలు 774 కోట్లు ఉన్నాయి కదా. ఏదో సినిమాలో మాస్టర్ భరత్ చెప్తాడు, అనగనగా ఓ పేద కుటుంబం తినటానికి లేక, బిర్యానీ లేక కారులో వెళ్తూ వాళ్ళ పాలేరులు కూలీలా ఇది చెప్తా ఉంటాడు. నా సామి రంగ ఫుల్ రిచ్ ఫ్యామిలీ అనగనగా ఓ పేద కుటుంబం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్నకి పిచ్చెక్కిద్ది, ఏరా పేద కుటుంబమా, కారులో వెళ్తున్నారా, ఇంట్లో పనులకి అది మాట ఈ మాట చెప్పారా, రే నువ్వు ఏం చేస్తున్నావు ఏంద్ర చెప్పేసి అంటుండే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలాగే కారు లేదు తెలుసా, సొంత కారు లేదు మన పవన్ కళ్యాణ్, సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి కారు లేదట. తర్వాత అన్నిటికి మించి ఇది అత్యంత కీలకం, నవీన్ ఇందాక దీని గురించి ఏదంటే
జగన్మోహన్ రెడ్డి చేతిలో 7,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఆయన భార్య భారతి గారి చేతిలో 10,022 రూపాయలు డబ్బులు ఉన్నాయి. హర్షిని రెడ్డి వాళ్ళ పెద్దమ్మాయి పేరు దగ్గర 9,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి. చిన్నమ్మాయి వర్షరెడ్డి దగ్గర 6,989 డబ్బులు ఉన్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నలుగురు, ఈ నలుగురు దగ్గర మొత్తం కలిపి 40,000 రూపాయలు కూడా లేవు చేతులు. నిజంగా పేద కుటుంబం, సొంత కారు లేదు, పేద కుటుంబం. కానీ కంపెనీలు బోల్డ్ ఉన్నాయి. ఆస్తులు వచ్చేసి అఫీషియల్గా ప్రకటించింది 774 కోట్లు. గత 5 సంవత్సరాల్లో పెరిగింది 499 కోట్ల నుంచి 774 కోట్లు పెరిగింది. అంటే 275 కోట్లు సంపాదించున్నారు. రూపాయి మాత్రమే తీసుకుని ఈ సీఎం. ప్యాకేజ్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం పాపం అప్పుల్లో ఉన్నాడు. ఈ వైసీపీ వాళ్ళు చెప్పాలి ఇంకా ప్యాకేజ్ స్టార్ అని. ఇంకోసారి ప్యాకేజ్ స్టార్ పళ్ళు రాళ్ళ కొడతారు జనాలే వాళ్ళని. ఇంకోసారి పవన్ కళ్యాణ్ కనుక అడ్డదిడ్డగా మాట జనాలే కొడతారు వాళ్ళని. ఎవరిని? ఈ వైసీపీ వాళ్ళని, ఇంక మిగతా వాళ్ళు. వీడు దానికోసమే మరలా చెప్తున్నా, గతం కూడా చెప్పున్నా. నాకు పవన్ కళ్యాణ్, జగన్ అయినా చంద్రబాబు ఎవరైనా ఒకటేనండి. కాకపోతే వారు దేనికోసం రాజకీయాల్లోకి వచ్చారు అండ్ వాళ్ళు అసలు ఏం చేస్తారంటే చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా పిచ్చోడు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదన కోసం కూడా రాజకీయాల్లోకి వస్తాడు. ఈ మనిషి అంతకుముందైనా ఆ తర్వాత ఇప్పుడైనా ఉన్నదంతా ప్రజలకే ఖర్చు పెడతా ఉన్నాడు. ఇటువంటి వాడు చాలా అరుదండి. ఈసారి అతనికి మనం గెలిపించుకొని చట్టసభల్లోకి పంపితే ఖచ్చితంగా ఏపీలో గొప్ప మార్పు అయితే తీసుకొస్తాడు అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు.